నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో ఉన్నటువంటి 9వ పాసురాన్ని, దానిలో ఉన్న అర్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. గోదాదేవి తిరుప్పావై పాసురాలను గానం చేస్తే అత్యంత సులభంగా తెలుగులో అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు వాటిని తెలుగులోకి అనువదించారు. ఈ తిరుప్పావై పాసురాలకి తెలుగులోకి అనువాదం గోదా గీతమాలికలో 9వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని పరిశీలిస్తే 9వ పాసురంలో గోదాదేవి ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో 4వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఎలా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే, మణిమయ సౌధమునందున మత్తుగా నిదిరించియున్న అత్త కూతురా లేవే హరిసేవకు రావే, పరిమళ ధూపముల నడుమ పట్టు పరుపుపై పరున్న అత్త కూతురా లేవే హరిసేవకు రావే, రత్నదీప కాంతులలో రక్తిగా శయనించియున్న అత్త కూతురా లేవే హరిసేవకు రావే, మా పిలుపులు వినరావో మారు పలకకున్నావో అత్త కూతురా లేవే హరిసేవకు రావే, కావరమా మైమరుపా కావలివారున్నారా అత్త కూతురా లేవే హరిసేవకు రావే, శ్రీ కమలా మనోహరుని వైకుంఠుమి సేవింతము అత్త కూతురా లేవే హరిసేవకు రావే అంటూ కీర్తిస్తున్నారు. ఇక్కడ అత్త కూతురా లేవే హరిసేవకు రావే అంటూ ఆ గోపికతో ఉన్నటువంటి చనువును తెలియజేస్తూ ఈ విధంగా వర్ణించారు. అయితే ఇక్కడ 4వ గోపిక ఏ విధంగా నిద్రిస్తోంది? మణిమయ సౌధమునందున్న మత్తుగా నిద్రించియున్న అంటున్నారు. అంటే బ్రహ్మాండమైనటువంటి మణులతో అలంకరించబడినటువంటి ఒక భవనములో 4వ గోపిక నిద్రిస్తోంది. అలాగే పరిమళ ధూపముల నడుమ పట్టుపరుపుపై పరున్న, అంటే బ్రహ్మాండమైన అగరబత్తుల వాసన వస్తూ ఉంటే హంసతూలికా తల్పము మీద నిద్రించి 4వ గోపిక ఉంది. రత్నదీప కాంతులలో రక్తిగా శయనించి ఉన్న అన్నారు. అంటే బ్రహ్మాండమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి దీపపు కాంతుల మధ్యలో 4వ గోపిక శయనించి ఉంది. మా పిలుపులు వినరావో మారు పలకకున్నావా అత్త కూతురాలేవే హరిసేవకు రావే, మా పిలుపులు విని కూడా ఇంకా విననట్లే ప్రవర్తిస్తున్నావేంటి అని ఇక్కడ చెప్తున్నారు. కావరమా మైమరుపా కావలివారున్నారా, ఎవరైనా అక్కడ అనుచరులు ఉన్నారా, బంధువులు ఉన్నారా, ఇతరులు ఎవరైనా నిద్ర లేవకుండా ఆపుతున్నారా అని చెప్పి ఇక్కడ పాసురంలో చెప్తున్నారు. దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే 4వ గోపిక అద్భుతమైనటువంటి మణులతో కూడినటువంటి ప్రకాశము కలిగినటువంటి భవనములో నిద్రిస్తోంది. ఆ ప్రకాశం మొత్తం కూడా శ్రీకృష్ణ తత్వానికి సంబంధించిన ప్రకాశంగా అర్థం చేసుకోవాలి. అలాగే పరిమళమైనటువంటి ధూపములు, అగరబత్తులు, వాటి మధ్యలో రత్నదీప కాంతులలో గోపిక శయనించి ఉంది. అయితే ఆ గోపిక నిద్రించటం అనేటటువంటిది సాత్విక నిద్రకు సంకేతం. అంటే పరమాత్మ భావన పొందిన వారెవరైనా సరే యోగ నిద్రలో ఉంటారు. అది తమో గుణానికి సంబంధించిన, రజోగుణానికి సంబంధించిన నిద్ర కాదు, సత్వగుణానికి సంబంధించిన నిద్ర, యోగ నిద్ర, శ్రీకృష్ణ తత్వానికి సంబంధించినటువంటి నిద్రలో ఉందని దీనిలో ఉన్న విశేషార్థం. అందుకే ఇక్కడ పాసురంలో ఏం చెప్తున్నారు? కావరమా మైమరుప కావలివారున్నారా అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, మేము పిలిచినా నిద్ర లేవట్లేదంటే ఎవరైనా ఏదైనా మంత్రం వేశారా, ఎవరైనా అడ్డు తగులుతున్నారా, కావలివారున్నారా అని పాసురంలో చెప్తున్నారంటే, ఎవరైనా సరే పరమాత్మ భావనలో సాత్విక నిద్రలో ఉన్నప్పుడు వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు, శ్రీకృష్ణ భావంలోనే ఉంటారు. అటువంటప్పుడు ఎవ్వరు పిలిచినా పలకరని దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి గోపికలందరూ కూడా కృష్ణతత్వంలో ఉన్నారు, కృష్ణ భావనలో సాత్విక సంబంధమైనటువంటి నిద్రలో ఉన్నారు. అటువంటి నిద్రలో ఉన్నప్పుడు ఇతరులు పిలిచినప్పటికీ వారికి వినపడదు, కృష్ణతత్వంలోనే ఉంటారు. అలాంటి కృష్ణతత్వంలో మైమరిచి సాత్విక నిద్రలో, యోగ నిద్రలో ఉన్నటువంటి 4వ గోపికను నిద్ర నుంచి మేలుకొలిపి శ్రీకృష్ణుడి దగ్గరికే వచ్చి ఆయన అనుగ్రహం పొందే విధంగా ఈ పాసురంలో ఆ గోపికను నిద్ర నుంచి ఆండాళ్ తల్లి మేలుకొలుపుతోంది. అది దీనిలో ఉన్న విశేషార్థం. అంటే దీనిలో ఉన్న అద్భుతమైన విశేషార్థం ఏంటంటే,
సుఖయోగీంద్రులు లాంటి అద్భుతమైనటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి యోగ స్థితిని పొందారు. ఆ స్థితినే ఇక్కడ 4వ గోపిక కూడా పొందింది. ఆ స్థితి నుంచి బయటికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం స్నానం చేసి ఆయన్ని దర్శించి ఆయన అనుగ్రహం పొందాలని దీనిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 10వ పాసురాన్ని, దానిలో ఉన్న అర్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. పరబుద్ధిర్యది దృఢం ప్రహర్తా విభవేత్వయి శివ విష్ణోర్భేదకృతే లోకం యాస్యామి సంయుగే. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. మిమ్మల్ని పరబుద్ధితో కానీ దెబ్బతీస్తే శివ విష్ణువుల మధ్య భేదం చూసేవారికి ఏ దుర్గతులు కలుగుతాయో ఆ దుర్గతి కలుగుతుంది. ఈ శ్లోకం ఎలా చెప్పాడు చూడండి ఇక్కడ. పరబుద్ధి అంటే శత్రుబుద్ధి. నీ యందు శత్రుబుద్ధితో నేను యుద్ధం చేస్తే శివ విష్ణువుల మధ్య భేదం కలిగిన వారికి ఏ దుర్లోకాలు లభిస్తాయో అది వస్తుంది ఇప్పుడు ఇక్కడ. అంటే అర్థం, నిన్ను శత్రువు అనే భావంతో యుద్ధం చేయట్లేదు ఇక్కడ. ఇది ఒక సేవ కింద భావన చేస్తున్నాను. అయితే ఎవడికి వచ్చిన విద్యతో వాడు భగవంతుని ఆరాధన చేస్తాడు. ఒక హోటల్ వాడు భగవంతుని పూజ చేసుకుని మొట్టమొదటి ఇడ్లీ ఆయనకి నైవేద్యం పెడుతున్నట్ట. పువ్వులు అమ్మేవాడు మొదటి పువ్వులు ఆయన దగ్గర పెడతాడు. యుద్ధమే ఉన్న రాజుని నేను మొదటి యుద్ధం నీ దగ్గర పెడుతున్నాను. ఏం చేయాలి ఇక్కడ? ఇది రాజ్ఞోవచస్తుత్వ అక్రోధ క్రుద్ధ విద్భుగు. క్రోధము లేని కల్కి క్రోధం ఉన్నట్లు చెప్తూ శత్రునాశకుడైన కల్కి ఒక బాణప్రహారం వేశాడు. ఇంకా వాళ్ళ మధ్య యుద్ధం చాలా జరుగుతున్నది ఇక్కడ. వెంటనే కల్కి కొంచెం సహాయం చేద్దామని చెప్పి ధర్ముడు కృతపురుషుడు వచ్చారు పక్కకి. చూడడానికి చాలా బాగుంది. ఒకవైపు ధర్మదేవత, ఒకవైపు కృతయుగ దేవత, మధ్యలో కల్కి భగవానుడు. ఎంత అద్భుతమైన స్వరూపం అండి ఇక్కడ. వెంటనే కల్కి కొట్టిన దెబ్బకి శశిధ్వజుడు మూర్ఛితుడై మళ్ళీ తేరుకుని ఆయన కొట్టాడు దెబ్బ. దెబ్బ కొడుతున్నాడు, నవ్వుతున్నట్ట కల్కి. ఆ నవ్వు ఆ దెబ్బ తగలగానే మూర్ఛితుడైపోయాడు కల్కి. వెంటనే మూర్ఛితుడైన కల్కిని పట్టుకున్నాడు ఎత్తి. ఎవరు? శశిధ్వజుడు. పట్టుకోగానే ధర్ముడు కృతుడు వెళ్ళి ఆయనతో యుద్ధం చేద్దామని చెత్త. వాళ్ళిద్దరిని చెరువు చంకలో పెట్టేసుకున్నాడు. వాళ్ళిద్దరిని చెరువు చంకలో పెట్టుకుని కల్కిని ఎత్తుకుని తిన్నగా కొట్టుకొచ్చేసాడు ఇక్కడ. వచ్చి వాళ్ళిద్దరిని కింద పడేసి ఈయన తీసుకొచ్చి ఆసనం మీద పెట్టాడు. మూర్ఛితుడి ఉన్నాడు కల్కి. అప్పుడు ఆవిడ వచ్చింది సుశాంత. ఏమిటిది? తెచ్చి పెట్టేశాను, కట్టేశాను. భగవంతుడు చూడు మూర్ఛితుడైపోయాడు ఆయన అని. ఆవిడ నవ్వుకుని ఆయనకి ఇక్కడ రావాలనిపించింది, అందుకే పనిచేశాడు అని అనగానే అప్పుడు ఆవిడ కల్కి భగవాన్ని చూస్తూ మూర్ఛ నటిస్తున్న కల్కిని చూసి అద్భుతమైన స్తోత్రం చేస్తుంది ఆ తల్లి. ఈ స్తోత్రం 11 శ్లోకాలుగా కల్కి స్తుతి అని అత్యద్భుతమైన స్తోత్రం అండి. జయ హరే మరాధీశ సేవితం తవ పదాంబుజం భూరిభూషణం కురు మమాగ్రత సాధు సత్కృతం త్యజ మహామతే మోహమాత్మనః తవ వపుర్జగద్రూప సంపదా విరచితం సతాం మానసే స్థితం రతిపతేర్మనో మోహదాయకం కురు విచేష్టితం కామలంపటం తవ యశో జగచ్చోకనాశనం మృదుకథామృత ప్రీతిదాయకం స్మితసుధోక్షితం చంద్రవన్ముఖం తవ కరోత్పలం లోకమంగళం జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి. కనకమంజరి వృత్తమని గోపికా గీతములు భాగవతంలో ఏమున్నాయో ఆ వృత్తములు రచింపబడే శ్లోకాలు ఇక్కడ. ఆ గోపికా భక్తి ఎలాంటిదో అంత నిష్కపట భక్తితో ఇప్పుడు స్తోత్రం చేస్తుంది. అందుకే ఆ వృత్తమే తీసుకుని ఇందులో చెప్పడం ఒక అందమైనటువంటిది. పైగా జయ హరే అని ప్రారంభించడం మరొక విశేషం. హరి నీకు జయమొగ్గాక అని చెప్తూ ఆయన యొక్క వైభవం. నిన్ను ఏమని కోరుకుంటున్నామంటే ఆత్మనః మోహం, నా యొక్క మోహాన్ని జయింపజేయమని కోరుకుంటున్నాం. నీ రూపము జగద్రూపమే. ఇప్పుడున్న లీలారూపం ఇప్పుడు కనబడుతుంది, మరొక లీలారూపం ఎప్పుడు కనబడుతుంది. దీనికి 2 లీలారూపాలు ఉన్నాయి. అవతారమును ధరించే లీలారూపం ఒకటి, అది ఆయా కాలాల వాడు చూస్తారు. నిత్యలీలారూపం ఉంది. ఆ నిత్యలీలారూపం అంటే జగత్తు నీ నిత్యలీలారూపము. అద్భుతమైన విషయం. తత్వతః నువ్వు జగత్తు కూడా కాదు, కానీ లీలగా విశ్వమే నీ రూపము. అందుకే తవ వపుర్జగద్రూప సంపద, అటువంటి జగద్రూప సంపత్తో ఉన్నటువంటి వాడు నువ్వు.
ఆ రూపం ఎవరి హృదయంలో ఉంటుందో తెలుసా? ఎంత జగత్తుగా నువ్వున్నా అందరూ నిన్ను పట్టుకోలేరు. సతా మానసే స్థితం, అటువంటి రూపం ఇది. ఇంకా ఆ శ్లోకం చాలా విశేషం. పైగా మా ఆయన కొంచెం మూర్ఖుడయ్యా, ఆ మూర్ఖత్వం చేతనే నేనేదో జయించాను అనుకుంటున్నాడు కనుక అతను కొంచెం క్షమించమని నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ మమ పతిస్త్వయం సర్వదుర్జయో యది తవా ప్రియం కర్మణాచరేత్ జహితదాత్మన శత్రుముజ్జతం కురు కృపాం నచేది ద్రుగీశ్వర. అని అనుగ్రహించవయ్యా, అతడు నీకేదైనా అప్రియం చేసినట్లయితే నా ప్రార్థన విని క్షమించు. మహదహం యుతం పంచమాత్రయా ప్రకృతిజాయయా నిర్మితం వపు తవ నిరీక్షణ లీలయా జగస్థితిలయోదయం బ్రహ్మకల్పితం. విరాట్ పురుషుడివే నీ నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు నీ ఆజ్ఞ చేత మహదహంకారయుక్తమైన ప్రపంచాన్ని చేశాడు. సాక్షిగా నువ్వు వీటి యందు వ్యాపించి నడిపిస్తుంటావు. మళ్ళీ ఇదంతా వేదాంతపరమైన స్థుతే. భూవియన్మరుద్వారి తేజసాం రాశిభిః శరీరేంద్రియాశ్రితై త్రిగుణయా స్వయా మాయయా విభో కురు కృపాం భవత్సేవనార్థినాం. తవ గుణాలయం నామ పావనం కలిమలాపహం కీర్తయంతి ఏ భవభయక్షయం తాపతాపిత ముహురహో జనా సంసరంతినో. ఈ శ్లోకంలో చెప్తున్నదంటే నీ గుణములు నీ నామములు కలిమలాన్ని పోగొడతాయి. అందుకేనేమో ఎప్పుడో జరగబోయే కథ కూడా రాసి మనకు అందించిన వ్యాసుడు. ఎందుకంటే అప్పటిదాకా కాకుండా ఈ లోపల మీరు ధరించండి అయ్యా ఈ కథలు వింటూ ఈ నామమును సరిస్తున్న ఉద్దేశం ఇక్కడ. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ రోజున మార్గశిర బహుళ నవమి. ఈ సందర్భంగా గ్రహాలలో అత్యంత విశిష్టవంతమైనటువంటి శుక్రగ్రహాన్ని బుధగ్రహాన్ని కూడాను తప్పనిసరిగా పూజించాలి. శుక్రగ్రహం కనుక వ్యక్తికి సరిగా లేకపోయినట్లయితే అనుకున్న పనుల్లో చాలా ఆలస్యం అవటమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేరక ఇబ్బంది పడాల్సి వస్తుంది. బుధగ్రహం కనుక జాతకరీత్యా సరిగా లేకపోయినట్లయితే చేస్తున్నటువంటి వ్యాపారాదుల్లో నష్టదాయకమైనటువంటి ప్రభావాలు పొడసూపుతాయి. అందుచేత ఈ యొక్క మార్గశిర బహుళ నవమి తిథి నాడు శుక్ర బుధ గ్రహాలను కనుక పూజించినట్లయితే చాలా శుభకరంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అందుచేత ఈనాడు ప్రతి ఒక్కరూ కూడాను దుర్గాదేవిని దర్శనం చేసుకోవటం వల్ల విశిష్టవంతమైనటువంటి శక్తితత్వంతో జీవితం సుఖప్రదంగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే ఇలా నిర్మిత ధూమ్రలోచన వధే ఏ చండ ముండార్దిని నిశేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే. దుఃఖములను బాపేది దుర్గాదేవి. అంటే దుఃఖం బాపేటువంటి లక్షణం ఒక్క అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ పెద్దమ్మ దుర్గాదేవికే ఉంది. కాబట్టి ఈ రోజున దుర్గాదేవిని కూడాను దర్శించుకోవటం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే నిన్ను నమ్మిన వారికెన్నడు నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటూ సాక్షాత్తు రుక్మిణీదేవి కూడాను కృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవడానికి ఆ యొక్క అమ్మలగన్న అమ్మను ప్రార్థన చేసిందన్నమాట. అందుచేత ఈ యొక్క విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని అందరం కూడా అర్థం చేసుకొని ఈ మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఈ బహుళ నవమి తిథిని చక్కగా ఆచరించినట్లయితే చక్కటి
యోగవంతమైనటువంటి సత్ఫలితాన్ని సాధించుకోవటానికి సాంప్రదాయబద్ధంగా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 5:44. తిథి నవమి రాత్రి 7:51 వరకు, నక్షత్రం హస్త మధ్యాహ్నం 12:16 వరకు, వర్జం రాత్రి 9:15 నుంచి 11:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:42 వరకు, మరల రాత్రి 10:57 నుంచి 11:49 వరకు, అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:15 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకూర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:40. నేటి విశేషం అన్వష్టకాశ్రార్థం, అలాగని మంగళవారం, అలాగే అతి ముఖ్యంగా ధనుర్మాసంలో 9వ శుభదివసం మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామిని అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షణం కురు ప్రభో అని మనం రోజంతా ప్రార్థించగలిగితే మన ధర్మాన్ని మనం రక్షించుకోగలుగుతాం. వర్తమాన కాలంలో అది అత్యవసరమైన విషయంగా అందరూ గుర్తించాలి. కనీసపక్షం ఉదయం 5 నుంచి 6 వరకు, సాయంత్రం 6 నుంచి 7 వరకు 2 గంటలైనా ఆ మంత్రాన్ని జపించడం ప్రప్రథమ కర్తవ్యం, తప్పనిసరి బాధ్యత. అలాగనే మంగళవారం కాబట్టి అప్పు తీర్చడం వల్ల గణేశ రుణం చింది అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం వల్ల, గణేశ రుణమోచక స్తోత్రం, అలాగనే రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల అప్పులు తొందరగా తీరుతాయి. భౌతికమైనవే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి అప్పులు కూడా తీరిపోతాయి. అలాగనే విజయాలు సిద్ధించడం కోసం హనుమంతుడిని మనం పూజించుకోవడం, ఆకు పూజ కానీ సింధూరు పూజ కానీ చేసుకోవడం మంచిది. ధనుర్మాసంలో 9వ శుభదివసాన గోదాదేవి చెప్తోంది, దోషరహితమైనటువంటి మాణిక్యాలతో నిర్మించిన భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతుంటే ఆ ధూపపు పరిమళాలను స్వీకరిస్తూ హంసతూలిక తల్పం మీద పడుకుని నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశిస్తున్న నీ భవనపు గడియను తీయవమ్మా. నువ్వు ఏమైనా ఓ మేనత్త ఆ అమ్మాయిని లేపు. నువ్వు లేవకపోతే నీ పుత్రిక మూగదా, చెవిటిదా, బద్ధకస్తురాలా, ఎవరైనా కావలి పెట్టారా? మై మరచి నిద్రపోతున్నటువంటి ఆమె ఏమిటి మంత్రించారా? ఆమెనేమైనా ఎందుకు ఆమె నిద్ర లేవడం లేదు? మేమంతా లేచి ఉన్నామే. ఆశ్చర్య గుణచేష్టితుడైనటువంటి, అంటే ఆయన చేష్టలు గుణాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంటాయి. శ్రీయపతి, ఓ పరమపద నివాసి మొదలైనటువంటి ఆయన నామాలను మేము పాడుతున్నాం కదా, అవి వినపట్టలేదా? ఇంకా లేవట్లేదు ఏమిటి? సంపదతో తొలతూగుతున్న ఒక కన్యను ఈ విధంగా లేపుతున్నారు. గోపకాంతను వ్రతాచరణ కోసం మనం గమనించాల్సింది ఏమిటంటే,
అధర్మం జరుగుతుంటే దాన్ని చూసిన వాళ్ళకు కూడా పాపం వస్తుంది. ఇంట్లో వాళ్ళు పడుకొని నిద్రపోతుంటే సంధ్యా సమయంలో ఆ పాపం మనకు కూడా వస్తుంది. అందుకని మనం లేపి తీరాలి సంధ్యకి ముందే, ఉదయమైనా సాయంకాలమైనా. భరతుడు అంటాడు, సాయం సంధ్య ఉదయ సంధ్యలలో నిద్రపోతే ఏ పాపం వస్తుందో, ఏ నరకం వస్తుందో ఆ నరకం నాకు వస్తుంది రాముడు అడవికి వెళ్ళడం తెలిస్తే అంటాడు. అంటే రాముడు అడవికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకున్నాడు. ఆ పెట్టుకునేటప్పుడు ఈ ఉదయకాల సంధ్యాకాల నిద్రల్ని చెప్పాడు. కాబట్టి పాపాన్ని మనం సమకూర్చుకోకూడదు, ఇతరులు పాపం చేస్తే ఊరుకోకూడదు. నేటి ఆణిముత్యాలు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. బాలకృష్ణ జై. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఏ ఇంటి ముందు నిలబడడు. ఎందుకు నిలబడడు అంటే నిలబడితే సంఘం వస్తుంది. వాళ్ళు ఎవరో వస్తారు, పరిచయం చేసుకుంటారు, వాళ్ళ పేరు ఒకటి గుర్తుంటుంది, వాడు ఏ ఊళ్ళో ఉంటాడో గుర్తుంటుంది, వాడు ఏం చేస్తుంటాడో గుర్తుంటుంది. గుర్తుంటే వాడు ఇందులోకి చేరాడని గుర్తు. వాడోడు ఇక్కడ కూర్చోవడం మొదలు పెడితే ఈశ్వరుడు ఇలా సర్దుకుంటాడు, ఇంకోడు వచ్చి కూర్చున్నాడు కదా, అలా ఎంతమంది వస్తే ఆయన ఆఖరికి ఇలా కూర్చుంటాడు. ఆయన ఇలా హాయిగా కూర్చోవడానికి ఉండదు, అందుకే ఎవరిని ఇందులోకి రానివ్వడు, సంఘం పెట్టుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆవు పాలు పితికినంతసేపు ఉంటాడు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అటువంటి శుకబ్రహ్మ ఆయన మహాజ్ఞాని కనుక ఆయన వినా భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి వాడు లేడు. అందుకే భాగవత గ్రంథం గురించి చెప్తూ నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భౌకాహ అంటారు. ఇది వేదములనబడేటటువంటి చెట్టు యొక్క చివర పండినటువంటి పండు. అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశం, వేదాల యొక్క చివర ఉపనిషత్తులు ఉంటాయి, జ్ఞానభాగం, అవి పండు, అవే జ్ఞానము. అది బాగా పండింది, చిలక కొట్టింది. చిలక ఎవరు? శుకమహర్షి. శుకమహర్షి చెప్పిన భాగవతం. ఈ భాగవతాన్ని చిలక కొట్టింది, అందులోంచి రసం కారిపోతోంది, వాగ్రూపంలో వస్తోంది భాగవతం. పట్టి జుర్రేసుకో, నువ్వు రసజ్ఞుడవై భాగవతాన్ని జుర్రేసుకో అంతే. కాబట్టి ముహురహో రసికా భువి భావుకాహ, భావుకుడవై జుర్రుకో భాగవతాన్ని. అమృతం పాయసం ఇస్తే చేతులతో జుర్రుకుంటావు, చెవులనబడేటటువంటి దొప్పల చేత జుర్రుకుని అనుభవించి జీవితాన్ని సార్థక్యం చేసుకో అన్నారు. అటువంటి శుకబ్రహ్మ చేత ప్రవచనం చేయబడినటువంటి భాగవతమయ్యా ఈ భాగవత గ్రంథం. వ్యాసుని యొక్క నైరాస్యంలోంచి వచ్చిందయ్యా భాగవతం. అంతటి మహాద్భుతమైనటువంటి పురాణం. ఏ భాగవతం విన్నంత మాత్రం చేత ఎన్నో కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనాబలం కూడా పోతుందో, ఆ హరి కథలు, ఆ పరమేశ్వర వైభవం విన్నంత మాత్రం చేత మనసు సంతోషాన్ని పొందుతుందో, అటువంటి భాగవతాన్ని అందిస్తున్నాను మీకు వినండి అని ఆ మహానుభావుడైనటువంటి సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకి భాగవత ప్రవచనం చేయడం ప్రారంభం చేశాడు. మన అదృష్టం ఏమిటంటే సంస్కృత భాషకి ఎంత పట్టుందో అంత పట్టుని ఆంధ్ర భాషలోకి తీసుకొచ్చి, ఈ భాషకు ఆ శక్తి ఉన్నది, బీజాక్షరములకు ఉండేటటువంటి శక్తిని తనలోకి ప్రవేశపెట్టుకుని లోకుల్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన భాష తెలుగు భాష అని నిరూపించారు పోతన గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పద్నాలుగవ అధ్యాయం. ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడుగుతున్నాడు. పితామహ, నువ్వు బ్రహ్మదేవుడి ద్వారా శుభప్రదాలైనటువంటి శివుడి నామాలను విన్నావు కదా,
ఆ నామాలను నాకిప్పుడు చెప్పు. ఆ శివుడు బభ్రువు, విశ్వరూపుడు, సురాసుర గురువు. ఆ దేవదేవుడి మహాత్మ్యాన్ని కూడా యథాతథంగా చెప్పు అని కోరాడు. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, మహాదేవుడు ధీమంతుడు. సేనాశివుడి గుణాలను చెప్పటానికి, అంటే నేను ఆ శివుడి యొక్క గుణాలను చెప్పటానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. యోగి సర్వగతో దేవగ నచ సర్వత్ర దృశ్యతే. యోగి సర్వగతో దేవగ నచ సర్వత్ర దృశ్యతే. ఆ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ ఎక్కడా కనిపించడు. ఆయనే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రులను సృష్టించాడు. ఆయనే ప్రభువు. బ్రహ్మదేవుడు మొదలుకొని పిశాచాల వరకు ఆ దేవుడినే ఉపాసిస్తారు. ఆయన ప్రకృతికి, పురుషుడికి కూడా అతీతుడు. ఆయన గురించే తత్వదర్శనులైనటువంటి యోగులు, ఋషులు ఆలోచిస్తూ ఉంటారు. ఆయన అక్షర పరబ్రహ్మ. ఆయనే సత్తు, అసత్తు. ఆయన తన తేజస్సుతో ప్రకృతిని, పురుషుణ్ణి క్షోభింపజేసి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. అందువల్లే ఆయన ప్రజాపతి అయ్యాడు. వర్త్యుడంటే గర్భవాసం చేసి పుట్టి ముసలివాడై మరణించేవాడు. అటువంటి ఏ మానవుడికి కూడా శివుడి గుణాలను వర్ణించటానికి సాధ్యం కాదు. నాయన, శ్రీమన్నారాయణుడు తప్ప నా వంటి వాడు ఎవడూ కూడా శివుడి గురించి తెలుసుకోలేడు. నారాయణుడు ఒక్కడికే శివుడి గురించి తెలుసు. నారాయణుడు విద్వాంసుడు, గుణోత్తముడు, సర్వవ్యాపి, జయించరానివాడు, దివ్యనేత్రుడు, మహాతపస్వి. కనుక ఆయననొక్కడే యోగ దృష్టిలో చూస్తాడు. రాజా, రుద్రుడి మీద గల భక్తితోనే శ్రీకృష్ణుడు విశ్వమంతా వ్యాపించగలిగాడు. ఆయనకు ఆ శక్తి రుద్రుడి వల్ల వచ్చింది. పూర్వం శ్రీకృష్ణుడు బదరీవనంలో శివుణ్ణి ప్రసన్నుని చేసుకున్నాడు. శివుడు నుండి సకల పదార్థాల కన్నా ప్రియతరమైన భావాన్ని పొందాడు. అందుకే కృష్ణుడు లోకాలలో అందరికీ ప్రియమైన వాడయ్యాడు. కృష్ణుడు శివుణ్ణి మెప్పించాలని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంతేకాదు, కృష్ణుడు ప్రతి యుగంలోనూ పరమభక్తితో శివుణ్ణి ఆరాధించాడు, శివుణ్ణి సంతోషపెట్టాడు. శివుడు శ్రీకృష్ణుడి భక్తికి వశడైపోయాడు కూడా. అప్పుడు శ్రీహరి జగత్తునకు కారణభూతుడైనటువంటి శివుడి ఐశ్వర్యాన్ని సాక్షాత్తుగా చూశాడు. ఆనాడు శ్రీకృష్ణుడు పుత్రుల కొరకై తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుడి దివ్యనామాలను శ్రీకృష్ణుడు పూర్తిగా వర్ణించాడు. ఆ దివ్యనామాలను శ్రీకృష్ణుడు ఒక్కడే చెప్పగలడు. శివుని గుణాలను, విభూతిని, ఐశ్వర్యాన్ని పూర్తిగా వర్ణించగలడు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. తర్వాత భీష్మ పితామహుడు శివమాహిత్యాన్ని సంబంధించి కృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ సురాసుర గురు, దేవ, విష్ణు, ధర్మరాజు నన్ను అడిగిన ఈ శివమహాత్మ్యాన్ని నువ్వే చెప్పగలవు. నేను అశక్తుణ్ణి. పూర్వం బ్రహ్మదేవుడు కుమారుడైనటువంటి తండ్రి బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి ఎదుట శివుడి సహస్రనామాలను చెప్పాడు. కనుక ఆ నామాలను నువ్వు చెబితేనే బాగుంటుంది. ఇక్కడ ఉన్న వ్యాసుడు మొదలైన తపోధనులు ఉన్నారు. మంచి నియమాలను పాటిస్తూ ఉన్నారు. జితేంద్రియులు అయినా ఈ ఋషులు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా నీ నోటి నుంచే శివుణ్ణి గురించి వింటారు. శివుడు కూటస్థుడు, ఆనంది, హోత, రక్షకుడు, విశ్వస్రష్ట, అగ్ని, కొప్పులోనివాడు అంటే ముండి, కపర్ది, జటాజూటధరి. ఆ శంకరుడు మహాత్మ్యాన్ని నువ్వే చెప్పాలి అని వేడుకున్నాను. ఆ మాటలు విని కృష్ణుడు ఇలా చెప్పాడు: నగతి కర్మణాం శక్య, నగతి కర్మణాం శక్య, వేత్తుమీశస్య తత్వతః
వేత్తుమీశస్య తత్వతః హిరణ్యగర్భ ప్రముఖాః హిరణ్యగర్భ ప్రముఖాః దేవాసేంద్ర మహర్షయః దేవాసేంద్ర మహర్షయః. శివుడి కర్మగతిని వాస్తవంగా తెలుసుకోవటం అసాధ్యమైన పని. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు, దేవేంద్రుడు కూడా ఆయన ఉనికి తెలుసుకోలేరు. అలాగే మహర్షులు, సూక్ష్మ దృష్టి గల ఆదిత్యులు కూడా ఆయన ఉనికిని తెలుసుకోలేరు. అలాంటి వాడు శివుడు. ఆయన సజ్జనులకు గతి అయి ఉన్నాడు కనుక ఆయన గురించి ఏ మానవ మాతృడు కూడా తెలుసుకోలేడు. శివుడు అసుర సంహారి, నియమాలను పాటించే వ్రతేశ్వరుడు. ఆ భగవంతుడి కొన్ని గుణాలను మాత్రమే మీకు యథాతథంగా చెబుతానని కృష్ణుడు ఆచమనం చేశాడు, పవిత్రుడయ్యాడు. తర్వాత కృష్ణుడు ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, ఓ విప్రులారా, ఓ భీష్మ, మీరందరూ కూడా ఆ శివుడి నామాలను వినండి, శివుడి మహిమను వినండి, శివతత్వాన్ని గ్రహించండి. నేను గతంలో సాంబుడి కోసమని ఎంతో కష్టతరమైన తపస్సును చేశాను. అప్పుడు నాకు సమాధిలో శివుడు కనిపించాడు. ఆ సమయంలోనే ఆయన నాకు నామాలను చెప్పాడు. ఓ ధర్మరాజా, దీనికి ఒక కారణం ఉంది. పూర్వం రుక్మిణీ కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి చంపేశాడు. తర్వాత 12 సంవత్సరాలు గడిచాయి. అంతవరకు నా మరో భార్య అయినటువంటి జాంబవతికి సంతానం కలగలేదు. ఆమె రుక్మిణీ కుమారుడైనటువంటి ప్రద్యుమ్న చారుదేష్టాదులను చూసి తనకు కూడా వాడు కొడుకు పుడితే బాగుంటుందని ఆశపడింది. వెంటనే నా దగ్గరకు వచ్చి ఇలా అంది: కృష్ణ, నాకు నీతో సమానుడైన వాడు, శూరుడు, బలశాలి, సుందరుడు, ఎలాంటి కల్మషం లేనివాడు, శ్రేష్ఠుడు అయిన ఒక కుమారుణ్ణి ఇప్పుడే ప్రసాదించు. కృష్ణ, 3 లోకాలు నీ వశంలోనే ఉంటాయి కనుక నీకు వాటిలో పొందవలసింది ఏదీ లేదు. నువ్వు తలుచుకుంటే వేరువేరు లోకాలనే సృష్టిస్తావు. నువ్వు అంతటి ఘనుడవు. నువ్వు పూర్వం 12 సంవత్సరాల పాటు గొప్ప తపస్సు చేశావు. ఆ సమయంలో శరీరాన్ని శుష్కింపజేసుకొని శివుణ్ణి వెప్పించావు. శివానుగ్రహంతో రుక్మిణి గర్భం ద్వారా పిల్లలను కన్నావు. వారే చారుదేష్ణుడు, సుచారుడు, చారువేషుడు, యశోధరుడు, చారుశర్వుడు, చారుయశుడు, ప్రద్యుమ్నుడు, శంభువు. వారందరూ పరమ సుందరుడు. రుక్మిణీదేవిని అనుగ్రహించినట్లుగానే నన్ను అనుగ్రహించు. నాకు కూడా ఒక కుమారుని ప్రసాదించు అని జాంబవతి కోరింది. అప్పుడు నేను ఆమెతో ఇలా అన్నాను: ఓ రాణి, నేను నీ కోరిక తీరుస్తాను. ఇప్పుడే తపస్సు చేయటానికి వెళుతున్నాను, నన్ను అనుమతించన్నాడు. జాంబవతితో నాతో ఇలా అంది: కృష్ణ, వెళ్ళు, నీకు శుభము విజయము కలుగుతాయి. నిన్ను బ్రహ్మదేవుడు, శివుడు, కాశ్యపుడు, నదులు, మనస్సులు అనుసరించే దేవతలు, యజ్ఞవాహకాలు కూడా అంటే మంత్రాలు, ఛందస్సులు, వేదాలు, యజ్ఞాలు, సముద్రాలు, దక్షిణలు, స్తూపాలు, సామగానంలోని శబ్దాలు, నక్షత్రాలు కాపాడతారు. పితరులు, గ్రహాలు, దేవపత్నులు, దేవకన్యలు, దేవమాతలు, మన్వంతరాలు, గోవులు, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు నిన్ను కాపాడతారు. సావిత్రి, బ్రహ్మ విద్య, ఋతువులు, సంవత్సరాలు, క్షణాలు, లవాలు, ముహూర్తాలు, నిమేషాలు, యుగాలు, ఇవన్నీ అన్ని చోట్ల నిన్ను కాపాడతాయి. ఓ కృష్ణ, ఇవి నీకు శుభాన్ని కలిగిస్తాయి. నీ దారిలో నీకు ఎలాంటి విఘ్నము ఉండదు కనుక చక్కగా ప్రయాణం చేయి, నిరంతరము జాగరూకతతో ఉండు అని శుభం పలికింది. తర్వాత నేను నా తల్లిదండ్రుల దగ్గరకు, రాజైన ఉగ్రసేనుని దగ్గరకు వెళ్ళాను. విద్యాధర పుత్రి అయిన జాంబవతి కోరికను వారికి చెప్పి వారి అనుమతి కూడా తీసుకున్నాను. తర్వాత బలరాముణ్ణి, గదుణ్ణి కలిసి వారి అనుమతి కూడా తీసుకున్నాను. అప్పుడు వారు నా వియోగాన్ని భరించలేకపోయారు. ఎంతో బాధపడుతూ ప్రీతితో
కృష్ణ నీ తపస్సు నిర్విఘ్నంగా సాగుగా కానీ శుభం పలికారు. నేను గురుజనుల నుండి కూడా అనుమతిని పొంది గరుత్మంతుడిని తలుచుకున్నాను. గరుడు వెంటనే అక్కడికి వచ్చి క్షణాల్లో నన్ను హిమాలయ పర్వతానికి తీసుకొని వెళ్ళాడు. తర్వాత గరుత్మంతుడిని పంపించేశాను. తర్వాత నేను అక్కడే అద్భుతమైన విషయాలను చూశాను. నేను అక్కడ ఆ ప్రదేశం తపస్సుకు ఉత్తమ ప్రదేశమని నాకు అనిపించింది. అక్కడే ఉపమన్యుడి ఆశ్రమం ఉంది. ఆయన వ్యాఘ్రపాద మహర్షి కొడుకు. ఆ ఆశ్రమాన్ని దేవతలు గంధర్వులు పూజిస్తూ ఉంటారు. బ్రహ్మ తేజస్సుతో నిండుంది. అక్కడ నియమనిష్టలు గల విప్రులెందరో ఉన్నారు. అది సంపదతో సమృద్ధిగా ఉంది. ఆ ఆశ్రమంలో రకరకాల ఫలపుష్పాలను ఇచ్చేటువంటి ఎన్నో అడవి వృక్షాలు ఉన్నాయి. ధవం, కకుభం, కదంబం, నారికేవలం, కురువకం, కేతకం, జంబువు, పాటలం, వటం, వరుణకం, వత్సనాభం, బిల్వం అనేటువంటి చెట్లు ఆశ్రమంలో ఉన్నాయి. సరళం, కపిత్తం, ప్రియాలం, సాలం, తాళం, బదరి, కుందం, పున్నాగం, అశోకం, ఆమ్రం, అతిముక్తకం, మధుకం, కోవిదారం, చంపకం, పనస మొదలగు చెట్లు, పూలు, పొదలు, లతలు ఆశ్రమాల్లో ఉన్నాయి. కదళి వనాలు ఆశ్రమానికి శోభను కలిగిస్తున్నాయి. ఫలవృక్షాలు, ఎన్నో రకాల పక్షులకు ఆహారాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆశ్రమానికి అలంకారంగా ఉన్నాయి. తగిన ప్రదేశాల్లో విభూతి రాసులున్నాయి. ఆశ్రమానికి సమీపంలో ఉన్నటువంటి వనాలలో దుప్పలు, కోతులు, పులులు, సింహాలు, చిరుతపులులు, జింకలు, నెమళ్ళు కూడా ఉన్నాయి. పిల్లులు, పాములు, వివిధ మృగజాతులు సమూహాలు, మహిషాలు, ఎలుగుబంట్లున్నాయి. మదపుట ఏనుగులు ఆనందంగా సంచరిస్తూ రకరకాల పక్షులు ఆ ఆశ్రమంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఆ ఆశ్రమం విచిత్రమైన చెట్లతో నిండుంది. ఆ చెట్లన్నీ చక్కగా పుష్పించి ఉన్నాయి. అక్కడ సెలయేళ్ళు జలజలా పారుతూ చప్పళ్ళు చేస్తున్నాయి. పక్షులు రకరకాల చేస్తున్నాయి. ఏనుగులు జింకరిస్తున్నాయి. కిన్నరులు మనోహరంగా గానాలు చేస్తున్నారు, సామగానాలు చేస్తున్నారు. ఈ ధ్వనులన్నిటితోనూ ఆశ్రమం సంగీతమయంగా ఉంది. ఆ హిమాలయాల పర్వతం ఇతరుల ఊహలకు కూడా అందదు. చక్కని అందమైన సరస్సుతో అది అలంకరించబడి ఉంది. అక్కడ పూలతో అలంకరించబడిన పెద్ద పెద్ద అగ్నిహోత్ర గృహాలు కూడా ఉన్నాయి. గంగానది తన పవిత్రమైన నీటితో ఎప్పుడూ హిమగిరిపైనే ప్రవహిస్తూ శోభను చేకూరుస్తుంది. అగ్ని వంటి తేజస్సు కలవారు, ధర్మాత్మలలో శ్రేష్ఠులు అయినటువంటి మహాత్ములు ఆ ప్రదేశానికి శోభను చేకూరుస్తున్నారు. అన్ని వైపుల నుండి విప్రులు ఆ ఆశ్రమ ప్రాంతాన్ని సేవిస్తున్నారు. వారిలో కొందరు గాలిని ఆహారంగా స్వీకరించేవారు ఉన్నారు. కొందరు నీటిని మాత్రమే త్రాగి జీవించేవారు ఉన్నారు. కొందరు నిత్యము జపం చేసుకునేవారు ఉన్నారు. కొందరు చిత్తాన్ని ప్రాక్షాళన చేసుకుంటూ సాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు నిత్యము ధ్యానం చేసుకునే యోగులు ఉన్నారు. కొందరు సూర్యకిరణాలు ఆస్వాదిస్తూ యోగ నియమాలను పాటించేవారు ఉన్నారు. మరికొందరు పాలు మాత్రమే త్రాగి జీవించేవారు ఉన్నారు. కొందరు గోవులను సేవిస్తూ జీవించేవారు ఉన్నారు. కొందరు పదార్థాలను రాళ్లతో కొట్టే తినేవారు వాళ్ళు కూడా ఉన్నారు. కొందరికి దంతాలే రోకళ్ళుగా ఉన్నాయి. కొందరు కిరణాలను ఆస్వాదిస్తూ బ్రతికేవారు ఉన్నారు. కొందరు కేవలం నురుగును మాత్రమే త్రాగుతారు. మరికొందరు మృగాలతో సంచరిస్తూ ఉంటారు. కొందరు అశ్వత్థ ఫలాలను తినేవారు ఉన్నారు. కొందరు నీటిలోనే శయనిస్తున్నారు. కొందరు నారబట్టలు, చర్మలు ధరించి తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉంటున్నారు. మృగ చర్మాలు మాత్రమే ధరించుంటారు. కొందరు తపస్సాధనతో ఇలా రకరకాలైన నియమాలు ఉన్నాయి. ఈ కష్ట కారణాలైనటువంటి ఆయా నియమాలన్నిటినీ వివిధ మునులు ఆచరిస్తూ ఉంటారు. నేను ఆయా వింతలను, విశేషాలను వారినందరినీ చూస్తూ ఆశ్రమంలో ప్రవేశించాను. ఆ ఆశ్రమం ఎల్లప్పుడూ శివుడు మొదలైన దేవతలచే పూజింపబడుతూ ఆకాశంలోని చంద్రమండలంలాగా విరాజిల్లుతుంది. అక్కడ తీవ్రమైన తపస్సును చేసే మహాత్ముల ప్రభావం వల్ల
వారి సాన్నిధ్యం కారణంగాను ముంగిసులు పాములతో ఆడుకుంటున్నాయి. పులులు జింకలతో స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నాయి. అది శ్రేష్టమైన ఆశ్రమం, సకల ప్రాణులకు అందమైనది. వేదాంగవేత్తలైన విప్రులు, వివిధ నియమాలను పాటిస్తున్న ఋషులు దాన్ని సేవిస్తూ ఉన్నారు. నేను అంతటి ఆశ్రమంలో ప్రవేశిస్తూ ఒక మహర్షిని చూశాను. ఆయన జటాచీరలను ధరించి ఉన్నారు. సమర్థుడిగా ఉన్నాడు. తేజస్సుతో తపస్సుతో అగ్నిలాగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ మహర్షి యువకుడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనే ఉపమన్య మహర్షి. ఆయన వెంట ఎంతోమంది శిష్యులు ఉన్నారు. నేను ఆయనకు తల వంచి నమస్కారం చేశాను. అప్పుడు ఉపమన్య మహర్షి నాతో ఇలా అన్నాడు: ఓ పుండరీకాక్ష, నీకు స్వాగతం. మా తపస్సులు సఫలమయ్యాయి. నువ్వు పూజ్యుడవు. అలాంటి నువ్వే మమ్మల్ని పూజిస్తున్నావు. మేము నిన్నే దర్శించాలి. అలాంటిది నువ్వే మమ్మల్ని చూస్తున్నావు అన్నాడు. తర్వాత నేను చేతులు జోడించి ఆశ్రమంలో జీవిస్తున్న మృగాలు, పక్షులు, అగ్నులు, ధర్మం, శిష్యవర్గం యొక్క క్షేమ సమాచారాల గురించి ఆయనను అడిగాను. అప్పుడు ఉపమన్య మహర్షి నా మనస్సులోని కోరికను గ్రహించాడు. నన్ను ఓదారుస్తూ ఇలా అన్నాడు: ఓ కృష్ణ, నీకు నీ వంటి కొడుకే పుడతాడు, ఇందులో సందేహమే లేదు. కనుక నువ్వు ఇప్పుడు శివుడి గురించి గొప్ప తపస్సు చేయి. తపస్సుతో మహేశ్వరుణ్ణి సంతోషపెట్టు. ఆయన ఈ పర్వతం మీదనే భార్యతో కలిసి ఆనందంగా నివసిస్తున్నాడు. ఓ జనార్దన, పూర్వం ఇక్కడే దేవతలు, ఋషులు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యం, జితేంద్రిత్వంతో శివుణ్ణి సంతోషపెట్టి తమ తమ మనస్సులో గల కోరికలను తీర్చుకున్నారు. తేజసాం తపసాం చైవ నిధిస్స భగవానిహ శుభాశుభాన్వితాన్ భావాన్ విసృజన్ సంక్షిపన్నపి ఆస్తే దేవ్యా సదా చింత్యక యం ప్రార్థయసి శత్రుఘ్న్ నువ్వు ప్రార్థిస్తున్న ఆ శివుడు తేజస్సులకు, తపస్సులకు నిధి వంటివాడు, ఆలోచనలకు అందనివాడు. ఆయన శుభ భావాలను సృష్టిస్తూ అశుభ భావాలను సంహరిస్తూ ఉంటాడు. పార్వతీదేవతతో కలిసి ఇక్కడే నివసిస్తూ ఉంటాడు. పూర్వం హిరణ్యకశిపుడనే దానవుడు ఉండేవాడు. ఆ దానవుడు మేరువునే కంపింపజేశాడు. అంతటి బలవంతుడు అతడు. హిరణ్యకశిపుడు శివుడి గూర్చి తపస్సు చేసి 10 కోట్ల సంవత్సరాల వరకు సకల దేవతలకు అధిపతి అయ్యాడు. ఆయన పుత్రుడే మాందారుడు. అతడెంతో ప్రసిద్ధుడు. అతడు కూడా శివుడి వరప్రభావంతో 10 కోట్ల సంవత్సరాల ఇంద్రునితో పోరాడాడు. అప్పుడు పోరాటంలో విష్ణు వచ్చి మాందారుడిపైకి విష్ణు చక్రాన్ని విసరగా అది అతడి శరీరానికి తగిలి శిథిలమైపోయింది. అలాగే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించగా అది కూడా శిథిలమైపోయింది. పూర్వం శివుడు నీటి లోపల సంచరిస్తున్న రాక్షసుణ్ణి చంపి నీకు చక్రాన్ని ఇచ్చాడు. ఆ చక్రం మండిపడుతున్న అగ్నితో సమానంగా ఉంటుంది. దానిని శివుడే స్వయంగా సృష్టించి నీకు ఇచ్చాడు. అది భగవంతునిచే ప్రసాదించబడిన చక్రం. అద్భుతమైన తేజస్సు కలది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.